నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు 90sలో చిన్నప్పుడు మన అమ్మమ్మలు తయారు చేసే ఈ బిస్కెట్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. వాళ్ళు యూజువల్గా అయితే మైదాతో చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు మైదా హెల్దీ కాదని చెప్తున్నారు కాబట్టి నేను గోధుమ పిండితో వీటిని సేమ్ టేస్ట్ వచ్చేలాగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇవి ఒక్కసారి చేసుకుని స్టోర్ చేసి పెట్టుకుంటే 15-20 రోజుల వరకు కూడా పాడవకుండా ఉంటాయండి. మరి వీటిని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుని దాంట్లోకి ఒక అరకప్పు దాకా కూడా పంచదారని వేసుకుని ఈ పంచదారని మెత్తగా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకుని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 కప్పుల దాకా కూడా గోధుమ పిండిని తీసుకోండి. కావాలి అనుకుంటే మైదాతో కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. అలానే దీంట్లోకి 2 టీ స్పూన్లంత నెయ్యిని వేసుకోండి. అలానే మనం ఎంత స్వీట్ చేస్తున్నప్పటికీ కూడా చిటికెడంత ఉప్పు వేయడం వల్ల టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందన్నమాట. సో చిటికెడంత ఉప్పు, అలానే ఒక 1/2 టీ స్పూన్ అంతా యాలకుల పొడిని కూడా వేసుకుని ముందు ఇవన్నీ కూడా పిండికి కలిసేంత వరకు కూడా బాగా కలిపేసుకోండి. ఆ తర్వాత దీంట్లోకి మనం ముందుగా పంచదారని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని కూడా మొత్తం అంతా కూడా వేసేసుకుని మరొక్కసారి ఇదంతా కలిసేలా కలుపుకుని ఆ తర్వాత కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ దీన్ని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇది పంచదారతో చేస్తున్నాం కాబట్టి పంచదార నీళ్ళు తగలగానే కొంచెం పాకంలా అవుతుంది కాబట్టి నీళ్ళు ఒకేసారి వేయకుండా చూసుకుంటూ వేసుకుంటూ ఈ విధంగా చపాతీ ముద్దలాగా కలుపుకోండి. అలా అని మరీ గట్టిగా కాదు, కొంచెం స్మూత్గా ఉండేలాగానే కలుపుకోండి. అంటే మనం ఇలా నొక్కితే ఈజీగా నొక్కుపడాలండి, అంటే ఆ విధంగా కలుపుకోవాలి. దీన్ని కనీసం 5 నిమిషాల పాటు అలా నీట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం తీసుకున్న పిండి బట్టి 3 లేదా 4 ఉండల్ని ఈ విధంగా తయారు చేసుకోండి. పెద్దవే తయారు చేసుకుని బౌల్లోకి వేసుకుని మూత పెట్టుకుని దీన్ని పక్కకు పెట్టుకోండి. ఆ తర్వాత చపాతీ చేసుకునే కర్ర అలానే బల్లని తీసుకుని దానిపైన చపాతీలు చేసుకునే విధంగా చేసుకోండి. చేసుకునే ముందు వీటికి ఎక్కడా కూడా క్రాక్స్ లేకుండా చూసుకుని పొడిపిండిని అద్దుకుంటూ వీటిని చపాతీలా చేసుకోవాలి. మరీ లావుగా కాకుండా మరీ సన్నంగా కాకుండా ఈ విధంగా ఉండేలాగా చూసుకోండి. ఈ మాత్రం దల్సరుంటే సరిపోతుంది అండి. ఇప్పుడు వీటిని మనం నైఫ్తో కానీ లేదంటే పిజ్జా కట్టర్తో కానీ కట్ చేసుకోవాలి. లేదంటే మీ దగ్గర ఏదైనా షేప్స్ ఉంటే షేప్స్ ప్రకారం కూడా వీటిని కట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను డైమండ్ షేప్స్ కట్ చేయడం కోసం ఫస్ట్ మామూలుగా అన్నిటికి కూడా లైన్స్ కట్ చేసుకుని కొంచెం క్రాస్ తిప్పుకుని మనం కట్ చేసుకుంటే మనకి డైమండ్ షేప్లోకి వచ్చేస్తుంది అన్నమాట. ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నప్పుడు 2 చేసుకుంటే ఈజీగా ఉంటుంది అండి. అదే ఒక్కళ్ళు చేసుకుంటే కనుక ఇలా కొన్ని చేసుకున్న తర్వాత వీటినన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి వేసుకుని పైన ఒక కాటన్ క్లాత్ని పరుచుకోండి. అప్పుడు పైన ఏమాత్రం కూడా ఆరిపోకుండా అది ఉంటుందన్నమాట. ఒక 2-3 చేసుకున్న తర్వాత అప్పుడు వీటిని వేయించుకోవచ్చండి. ఈలోపు ఒక 2 రెడీ చేసుకుని పక్కకు పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని హీట్ చేసుకోండి. అది హీట్ అయిన తర్వాత వీటిని పూర్తిగా మీడియం ఫ్లేమ్లో మాత్రమే 2 వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోండి. కడాయికి ఎన్నైతే సరిపోతాయో అన్ని వేసుకుని అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ప్రతిదీ కూడా ఇలా చక్కగా ఉబ్బుతుందండి, అంటే చాలా గొల్లగా వస్తాయి మనకి. ఇవి పంచదారతో చేస్తున్నాం కాబట్టి కొంచెం డార్క్ కలరే వస్తాయండి. మరీ లైట్ గోల్డెన్ కలర్లో తీసేస్తే కనుక ఈ లోపల వరకు వేగవన్నమాట. ఈ విధంగా గోల్డ్ కలర్ కన్నా కూడా కొంచెం డార్క్గా వచ్చిన వెంటనే వీటిని స్ట్రైనర్ సహాయంతో తీసేసుకోండి. ఇవి వేయించిన వెంటనే అంటే వేడిగా ఉన్నప్పుడు ఇవి కొంచెం మెత్తగా ఉంటాయండి. ఇవి చల్లారే కొద్దు మంచి క్రంచీగా వస్తాయన్నమాట. నూనెలో వేసుకున్నప్పుడు విడివిడిగా తీసి వేయాల్సిన అవసరం లేదండి. ఇలా ఉజ్జు పెట్టుకుని ముద్దగా వేసేసినప్పటికీ కూడా అవి వేడి తగలగానే వెంటనే విడిపోతాయి, వర్రేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇలా ముద్దగా వేస్తే అవి ఉబ్బవేమో అంటే పొంగవేమో అనుకునే భయం కూడా లేదు. చూసారా చక్కగా ఎలా పొంగాయో. సో ఇదే విధంగా అన్నిటిని కూడా వేయించేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత బాక్స్లో పెట్టుకుని స్టోర్ చేసి పెట్టుకుంటే 15-20 రోజుల వరకు కూడా నిల్వాగుతాయి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం.